హలో గైస్, ఇవాళ వీడియోలో మనము భవానీ మాత ఇరుముడి గురించి షేర్ చేస్తానండి. వీడియో చూడండి. ముందుగా పసుపు కుంకుమ అన్ని తయారు చేసుకున్నారు, వుడ్లు తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఈ విధంగా మాల వేస్తారండి భవానీ మాత. ఇక్కడ చూసినట్లయితే జాకెట్ పెడుతున్నారండి, భవానీ మాతకి ఇస్తారన్నమాట. ఆ జాకెట్ వాళ్ళ ఆడబడుచులుగా ఇచ్చుకుంటారు. టెంకాయ కూడా ఇస్తున్నారు, ఎందుకంటే దిష్టికి పెట్టుకొని ఇంటి ముందర గుమ్మం కాడ తగిలించుకోవడానికి అలా ఉపయోగిస్తారన్నమాట. ఇంకా బియ్యం కూడా వేస్తూ ఉంటారండి, ఎర్ర బ్యాగ్ సంచిలో వేస్తూ ఉంటారు. అందరు కలిసి 5-6 కలిసి వేస్తూ ఉంటారు. ఇది మరుసటి రోజు పొంగల్ ఇంట్లోనే పొంగల్ తయారు చేసుకోవాలండి. ఇంకా నూనె అభిషేకానికి యూజ్ చేయాలి. మరుసటి రోజు చాలా గ్రాండ్గా చేస్తారండి. ఆ రోజు అభిషేకం అప్పుడు అందరూ నూనె నెయ్యి ఏదైతే ఉందో అది అభిషేకానికి యూజ్ చేస్తారండి. అభిషేకంలో వేస్తారన్నమాట, అందరిది కలిపి వేస్తారు. ఇంకా అట్టిపళ్ళు కూడా వేస్తూ ఉంటారండి ఇరుముడిలో. ఈ విధంగా బియ్యం అందరూ వేస్తూ ఉన్నారు. వీళ్ళంతా దీక్షలో ఉన్నారండి. 9 రోజులు దీక్షలో ఉంటారు. నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి, లేకపోతే 40 రోజుల నుంచి కొన్ని మంది చేస్తూ ఉంటారు దీక్ష అనేది చాలా నిష్ఠతో చేయాలండి. ఈ 9 రోజులు చెప్పులు వేసుకోకుండా నడుస్తారండి వీళ్ళు. మనం తినే ఆహారంలో వెల్లుల్లి ఉల్లిపాయ వేసుకోకుండా వండాలండి, అప్పుడే దీక్ష పూర్తవుతుంది. ఈ విధంగా హోమం కూడా అయిపోయింది ఆల్రెడీ. హోమం ముందర కూర్చొని ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉన్నారు ఇరుముడి ఇప్పటానికి. ఈ విధంగా ప్రత్యేకంగా ఒక పురోహితుడు ఉంటాడండి. ఎవరైతే దీక్ష ఇది విరమించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు భవానీ మాతలందరూ ఇచ్చేసారండి. వాళ్ళందరూ ఇవాళ విరుముడి ఇప్పుతారన్నమాట. దీనికి కొత్త టవల్ తీసుకుంటారండి. కొత్త టవల్ తీసుకొని ఏదైతే బియ్యం వేసామో అవి కప్పుతారన్నమాట. ఇంకా నెత్తిపైన పెడతారు. వీళ్ళేమో దక్షిణ ఇస్తూ ఉంటారు, అట్టిపళ్ళు దక్షిణగా ఇస్తారు. ఇంకా అయిపోయిందండి. ఇంకా లేచి గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ప్రదక్షిణాలు చేసి ఇంకా విరుముడి ఇప్పేస్తారన్నమాట. కొంతమంది భవానీ మాతల నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళి ఇప్పుతూ ఉంటారండి విరుముడి. ఏ గుడిలో అయితే చేస్తారో ఆ గుడిలో దేవత ముందర విప్పుతారండి విరుముడి ఇప్పేసి. దేవత ఆశీస్సులు తీసుకుంటారండి. ఈ 9 రోజులు నిష్ఠతో చేస్తారండి. పొద్దున్నే 5 గంటలకి లేచి స్నానాలు చేసి దేవుడి ముందరికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారండి. అయిపోయిందండి విరుముడి. ఈ విధంగా భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. భోజనాలు అందరికీ పెడుతూ ఉంటారు. నవరాత్రులు కాబట్టి 9 రోజులు కంపల్సరీ పెడతారండి. అందరికీ భోజనాలు పెట్టి నవరాత్రులు చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారండి. అమ్మవారికి ఏ గుడిలో అన్నా చేస్తూ ఉంటారు. అమ్మవారు ఉంటే చాలు నవరాత్రులు చేస్తూ ఉంటారు. నెల్లూరులో రాజరాజేశ్వరి గుడి, కామాక్షమ్మ గుడిలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారండి. ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చి ప్రసాదం తింటూ ఉంటారండి, దేవుడి ప్రసాదం. నవరాత్రులు 8-9 రోజులు విచ్చేస్తారండి భవానీ మాతలు ఇరుముడి ఇప్పేదానికి. ఇవాళ చాలా వెరైటీస్ చేశారండి. ప్రసాదాలు 3 వెరైటీస్ చేశారు. వడ, పులిహోర, చక్కెర పొంగలి, ఇంకా దద్దోజనం కూడా చేశారండి. ఇంకా సాంబారు, రసము, చట్నీ, ఇంకా తాలింపు అన్నీ పెట్టారండి. చాలా రకాలు చేశారండి. అమ్మవారు ఏ గుడిలో అయితే ప్రతిష్ఠ చేయబడుతుందో ఆ గుడిలో ప్రత్యేకంగా నవరాత్రులు చేస్తారండి. నవరాత్రులు 9 రోజులు అన్నదానం చేస్తూ ఉంటారు. ఇక్కడ అయితే ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటారండి, అన్నదానం చేస్తూ ఉంటారు వీళ్ళు. నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పూజ చేయించుకుంటారండి. ఉభయాలు తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు అన్నీ తీసుకొని వస్తారు. గ్లాసులు, ఇంకా ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేస్తారన్నమాట.
ఏదైతే గుడి కార్యకర్తలు ఉంటారో వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారండి. ఆడ, మగ, చిన్న పిల్లలు అని తేడా లేకుండా భవానీ మాత యేసుకున్నారండి. చూడండి ఎర్ర డ్రెస్ యేసుకున్న వాళ్ళంతా భవానీ మాతలనమాట. మగోళ్ళు గూడా ఉన్నారు. దాంట్లో చిన్న పిల్లలు గూడా ఉన్నారు. ఇక్కడ ఆడవాళ్ళని మాత అంటారు. మగవాళ్ళని స్వామి అంటారండి. చిన్న పిల్లల్ని గూడా స్వామి అని పిలవాలి మనం. ఎవరైతే ఎర్ర డ్రెస్ యేసుకున్నారో వాళ్ళంతా భవానీ మాల యేసుకున్న వాళ్ళే. ఎవరైతే భవానీ మాల యేసుకున్నారో వాళ్ళు నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదండి. తినకూడదు. ఇంకా చాప పైన పడుకోవాలి దిండు లేకుండా. చెప్పులు లేకుండా నడవాలి. ఇంకా చాలా నిష్టగా ఉండాలండి. పొద్దున్నే లేసి స్నానాలు చేయాలి, తల స్నానాలు. అంతేనండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కన వాళ్ళతో షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.